శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మన వెన్ను విరిచిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, అవసరానికి వాడుకునేవారెవరో అని. అవునా మిత్రమా? ఒక పక్షి చెట్టు మీద కూర్చుని తేనెటీగను గమనిస్తుంది. దాని కష్టాన్ని చూసి తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకువెళ్ళిపోతాడు, నీకు బాధగా లేదా? అందుకు తేనెటీగ నవ్వి, తేనెను సంపాదించడం ఒక కళ. మనిషి నిన్ను పోగేసిన తేనె దొంగిలించగలడు, కానీ నా కళను దొంగిలించలేడు కదా. నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరమని సమాధానమిచ్చిందట. మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాటలన్నా మన టాలెంట్ మనకుంటుంది మిత్రమా, కాదంటారా? తీయటి మాటల వెనక విషయం ఉండొచ్చు, మర్మం తెలుసుకో. కరుకు వాక్కులు మంచి కోరేవి కావచ్చు, పరమార్థం గ్రహించుకో మిత్రమా. మౌనం ఏమీ చెప్పకపోవచ్చు, అర్థం వెతుక్కో. ఎవరి మాటకు బానిస కాకు, ఆలకించు. చిరునవ్వుతో నీకు మంచి జరిగే బాటలోనే సాగిపో మిత్రమా. మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయతంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడవే మిగిలిపోవాల్సి వస్తుంది మిత్రమా. నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, గౌరవాన్ని పుచ్చుకోవాలి. మిత్రమా, చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపో మిత్రమా. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీ కోసం దారి వెతుక్కుంటూ వస్తారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. మిత్రమా, కుటుంబ పెద్ద గుండుపిన్ను లాంటివాడు. గుండుపిన్ను యొక్క ఉద్దేశం కాగితాలన్నింటినీ కలిపి ఉంచాలని తాపత్రయమే తప్ప కాగితాలను బాధ పెట్టాలని కాదు. అలాగే కుటుంబ పెద్ద కూడా కుటుంబం మొత్తాన్ని ఒకే త్రాటిపై ఉంచాలని తాపత్రయంతో కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కసారి కోపడవచ్చు, తిట్టచ్చు, అవసరమైతే కొట్టచ్చు కూడా. దాన్ని ద్వేషంగా భావించకండి. మన కుటుంబ బాగోగుల కోసమే అలా చేస్తాడని తెలుసుకోండి మిత్రమా. ఒక ఇనుప కడ్డీ వెల 250 రూపాయలు. దాన్ని ఒక తీగగా తయారు చేస్తే దాని వెల 1000 రూపాయలు. సుమారుగా తయారు చేస్తే అవి 1000 రూపాయలు ఖరీదు చేస్తాయి మిత్రమా. చేతి గడియారంలో బ్యాలెన్స్ స్ప్రింగులుగా మారిస్తే అది 1,00,000 రూపాయల ధర పలుకుతుంది. మీ సొంత విలువ మీరేమిటని దాన్ని బట్టే నిర్ణయింపబడుతుంది. మిమ్మల్ని మీరెలా తయారు చేసుకోగలరని దాన్ని బట్టే ఉంటుందని గమనించుకో మిత్రమా. భక్తి అంటే గొంతు పోయేలా చేసే భజనలు కాదు, నెట్టుకుంటూ ఇతరులను తిట్టుకుంటూ చేసుకునే దర్శనం కాదు, కడుపు మార్చుకుని చేసే ఉపవాసం కాదు, పిండి వంటల మొత్తం ముందుంచి కోరికలతో యాచించడం కాదు, వారాలు తిథులు నీకు లాభం చేకూరే రోజు వెళ్ళి మొక్కే మొక్కులు కాదు. భక్తి అంటే భగవంతుడికి నిన్ను నువ్వు సమర్పించుకోవడం. ఏది జరిగినా నీ మంచికి అనుకొని నీ చుట్టూ ఉన్న సమాజం మంచి కోరడమే మిత్రమా. బలంగా ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థి ఉంటే బాగుండే అనిపిస్తుంది. బలహీనంగా ఉన్నప్పుడు అసలు యుద్ధమే వద్దనిపిస్తుంది. బలమంటే నీ ముందు 100 మంది ఉండడం, బలహీనత అంటే నీ వెనక ఎవరూ లేకపోవడం కాదు మిత్రమా. నీకు నువ్వున్నావా లేదా, నువ్వు యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యమని తెలుసుకో మిత్రమా. దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఎప్పుడూ యుద్ధం అనగానే నీ ముందు నీ వెనక ఏముందని మాత్రమే చూస్తుంది, నీలో ఎంతుందని తప్ప. అవునా మిత్రమా? మనిషికి మరణం చాలా విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అది ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు మిత్రమా.
మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడో? మిత్రమా, వింత లోకం. మన పని మనం చేసుకోక డబ్బులిచ్చి పని మనిషితో పని చేయించుకుంటాం. నడవాల్సిన కొద్ది దూరమైన సైకిలుపై వెళ్ళాల్సిన దూరం కూడా పెట్రోల్ కోసం డబ్బులు తగిలేసి లేని జబ్బుల కోసం కొని తెచ్చుకుంటున్నాం. ఆరోగ్యం కోసం వాకింగ్ చేయలేక జిమ్ములకి వెళ్ళి డబ్బులు తగిలేస్తున్నాం. ఇదేం విచిత్ర మిత్రమా. అందాన్ని పెంచుకుంటే కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు. ఆస్తిని పెంచుకుంటే గంధపు చెక్కల్లో తగలబెడతారు. పేరును సంపాదించుకుంటే సన్మాన పత్రాలతో సత్కరిస్తారు. హోదాని పెంచుకుంటే హోల్డింగ్లో నిలబడతారు. అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారని మర్చిపోకు మిత్రమా. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయు కదా. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెల్లో బాధ ఎంతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు. అందరి ముందు నవ్వుతూ ఆ బాధని దాచేస్తారు మిత్రమా. ఆ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి. ఒక్క విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకో మిత్రమా. సహాయం చేయండి, కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారేమో అని గమనించండి. ప్రేమించండి, కానీ మీ ప్రేమ అపహాస్యం కాకుండా చూసుకోండి. నమ్మండి, కానీ వారి ప్రవర్తన నమ్మకం కలిగించే విధంగా ఉందో లేదో సరిచూసుకోండి. ఇతరులు చెప్పేది వినండి, కానీ మీ మనసు చెప్పేది మాత్రమే గట్టిగా నమ్మండి మిత్రమా. కాదంటారా? సంతోషం పంచుకున్న క్షణాలు, ఆనందంగా పంచుకున్న రోజుల్ని గుర్తుపెట్టుకుని గొడవలు, కోపాలను, కలహాలను మర్చిపోవాలి. లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషుల్ని వేరు చేసి బంధాల్ని దూరం చేస్తాయి మిత్రమా. అందుకే గుర్తు పెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా ముఖ్యమని తెలుసుకో మిత్రమా. ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకున్నది జరగట్లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు చీకటిని చూసి కృంగిపోకు. రేపటి వెలుగు కోసం పరుగు మొదలుపెట్టు. గెలవడానికి పరుగుపెట్టు. గెలిచి నువ్వేంటో చూపించు. నిన్ను చులకనగా చూసే కళ్ళే నీ గెలుపును చూసి కుళ్ళుకోవాలి మిత్రమా. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ అది ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడికి సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశమని గుర్తించుకో మిత్రమా. నేస్తమా, పిండం నుంచి ఎదిగి రూపం వచ్చి భూమి మీదకి రావడానికి 9 నెలల సమయం పట్టింది. అలానే ఈ సమాజంలో గొప్ప స్థానం సంపాదించాలంటే ఎన్నో ఒడిదుడుకులను అధిగమించాలి. ఎంతో సహనంతో వేచి చూడాలని గుర్తించుకో మిత్రమా. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. కొన్నిసార్లు నువ్వు చేసే ఓ చిన్న ప్రయత్నమైనా నీకు చాలా ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది మిత్రమా. ఎవరిని చులకన చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతేనని గుర్తించుకో మిత్రమా. మిత్రమా, ఒక ఆడదాన్ని దిగజారి ప్రేమించే ప్రతి మగాడు చివరికి దిక్కులేని వాడిగానే మిగిలిపోతాడు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.